రేవంత్ ప్రభుత్వం వచ్చి 14 నెలల్లోనే ప్రజలు నరకం చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా వరదరాజుల ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రవల్లి గ్రామస్తులు నిర్వహిస్తున్న సుదర్శన యాగం ఆయుష్ హోమంలో కవిత పాల్గొన్నారు. బీసీ కులగణను పక్కదోవ పట్టించేందుకే మోడీ బీసీ మాటను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. మోడీ రాహుల్ ఏ కులమైతే తమకేంటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణను చిత్తశుద్ధితో నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించినటువంటి వీర నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ గారికి తెలమాల వేసుకుని మరి ఇక్కడ స్థానిక గ్రామస్తులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాలు అనాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి దీనికంటే ముందు వరదరాజపురంలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి ఆలయాన్ని సందర్శన చేసుకొని అక్కడ కూడా గౌరవ కేసీఆర్ గారి కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని రావడం జరిగింది. మరి ఇవాళ కేసీఆర్ గారిని కలవని ఉండలేదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి కోసం ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టినరోజు అంటే మరి వారు బాగుండాలి, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మతం ఆ మతం అని కాదు, ముసల్మాన్ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, సిక్కు సోదరులు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా మరి మా చిన్న తమ్ముడు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా మామ, మా అన్న అని చెప్పి ప్రేమగా అత్యంత ప్రేమగా 50 మంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు